చూసారుగా ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా. వీడియో అయిపోయిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి వీడియోస్ ని తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి. దానికోసం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటి ఒక వీడియోని షూట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా ఇలానే ఉండాలి అని లేదు, మీ ఐడియాకి తగ్గట్టు రికార్డ్ చేసుకోండి. అయితే స్టేబుల్ గా వీడియోని రికార్డ్ చేసుకోండి. మరో విషయం ఏంటంటే, యాక్టింగ్ చేసిన తర్వాత ఫ్రేమ్ నుంచి కంప్లీట్ గా బయటికి వచ్చేసి కొన్ని సెకండ్స్ బ్యాక్గ్రౌండ్ ని మాత్రమే రికార్డ్ చేసుకోండి. తర్వాత క్యాప్ కట్ లోకి వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో క్వాలిటీని పెంచుకొని చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు రికార్డ్ చేసుకున్న వీడియోలో మీరు ల్యాండ్ అయ్యి మళ్ళీ జంప్ చేస్తారు కదా, ఆ బిట్ వరకే ఉంచి మిగతా బిట్ ని డిలీట్ చేయండి. అలాగే బ్యాక్గ్రౌండ్ ని కొన్ని సెకండ్స్ రికార్డ్ చేసుకున్నారు కదా, దాన్ని మెయిన్ వీడియోగా పెట్టుకొని ఈ క్లిప్ ని ఓవర్లే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదే వీడియోని కాపీ చేసుకొని ఆ వీడియోకి ఈక్వల్ గా పెట్టుకొని ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయండి. తర్వాత ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో అక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన వీడియో ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేయండి. ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసిన దగ్గరే పైన ఉన్న వీడియో బిట్ ని డిలీట్ చేయండి. తర్వాత ఈ ఫ్రేమ్ ని 0.4 సెకండ్స్ కి పెట్టుకొని ఈ రెండు వీడియోస్ ని దాని దగ్గర వరకు తీసుకురండి. తర్వాత స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని కనిపించకుండా ఇలా పైకి పెట్టుకోండి. తర్వాత గ్రాఫ్ లోకి వెళ్ళి స్టార్టింగ్ గ్రాఫ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ పాయింట్ ని యాడ్ చేసుకొని దీన్ని కిందకి ఇలా లాగండి. ఇప్పుడు చూడండి, ల్యాండ్ అయినట్టు ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ బ్రేక్ అయినట్టు పెట్టాలి. దానికి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని ఓవర్లేగా యాడ్ చేసి లేయర్ లోకి వెళ్ళి ఈ వీడియో కిందకి పెట్టండి. తర్వాత కట్అవుట్ లోకి వెళ్ళి క్రోమా కీ పైన నొక్కి ఈ సర్కిల్ ని గ్రీన్ కలర్ లోకి పెట్టి ఇంటెన్సిటీని కరెక్ట్ గా పెట్టండి ఈ విధంగా. తర్వాత గ్రీన్ స్క్రీన్ ని కాళ్ళ దగ్గర కరెక్ట్ గా పెట్టి బ్లెండ్ పైన క్లిక్ చేసి హార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. దీని ఒపాసిటీ 100% ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఫాగ్ ఎఫెక్ట్ ని యాడ్ చేయాలి. ఓవర్లే ఫైల్ గా దీన్ని యాడ్ చేసుకోండి. ముందుగా లేయర్ పైన క్లిక్ చేసి ఆబ్జెక్ట్ వెనక్కి పెట్టుకోండి. బ్లెండ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫిల్టర్ ని పెట్టండి. దాని ఒపాసిటీ 56% మాత్రమే పెట్టుకోండి. తర్వాత దీన్ని కరెక్ట్ గా పెట్టుకోండి. ల్యాండ్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ రావాలి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి బ్లర్ యాడ్ చేయండి. దాన్ని ఫ్రంట్ కి ఇలా తీసుకొచ్చి దానిపై ట్యాప్ చేసి ఇంటెన్సిటీని 7 కి పెట్టుకోండి. తర్వాత ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసి ఓవర్లే పైన ట్యాప్ చేయండి, అంతే. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి షేక్ ని యాడ్ చేయండి. ఈ లేయర్స్ కి సమానంగా దీన్ని పెట్టండి. దానిపై ట్యాప్ చేసి దాని ఇంటెన్సిటీని 6 కి పెట్టుకోండి. ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసి ఆల్ వీడియోస్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ షేక్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు పెట్టి వదిలేయండి. తర్వాత ఎండింగ్ కి వచ్చేసి ఎక్కడైతే జంప్ చేస్తుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన వీడియోని ఫ్రీజ్ చేయండి. అక్కడే తన పైన ఉన్న వీడియోని స్ప్లిట్ చేసి ఆ భాగాన్ని రిమూవ్ చేయండి. ఈ ఫ్రేమ్ ని కూడా 0.4 సెకండ్స్ కి పెట్టుకోండి. స్టార్టింగ్ అలా ఎండింగ్ కీ ఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఫోటోని పైకి కనిపించకుండా జరపండి. తర్వాత గ్రాఫ్ మీద సెలెక్ట్ చేసి స్టార్టింగ్ దానిపై ట్యాప్ చేసి ఒక పాయింట్ యాడ్ చేసి దీని పైకి ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత ఫాగ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఓవర్లే ఫైల్ గా దీన్ని యాడ్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి ఆబ్జెక్ట్ వెనక ఉండే విధంగా పెట్టుకోండి. కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని బ్లెండ్ పై క్లిక్ చేసి ఫిల్టర్ ని పెట్టుకోండి. దీని ఒపాసిటీ 100% ఉండాలి. జంప్ అయిన వెంటనే ఈ ఎఫెక్ట్ రావాలి. దీన్ని కొంచెం స్పీడ్ పెట్టుకోండి.
తర్వాత ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్లి షేక్ ని యాడ్ చేసుకోండి. ఎక్కడైతే జంప్ అవుతుందో అక్కడ దీన్ని పెట్టుకోండి. దీని ఇంటెన్సిటీ కూడా 6 పెట్టుకోండి. ఆబ్జెక్ట్ లోకి వెళ్లి ఆల్ వీడియోస్ ని సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఆబ్జెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ షేక్ ఎఫెక్ట్ ఉండాలి. ఫైనల్ గా సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోండి. ల్యాండ్ అయ్యే దగ్గర ఒకటి, జంప్ అయ్యే దగ్గర మరొకటి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇంతే, మన వీడియో పూర్తయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.